లైవ్ ఫ్రమ్ హైదరాబాద్, దిస్ ఇస్ RTV. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. క్యాపిటల్ హిల్ రొటుండా భవనంలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచ దేశాల అగ్రనేతలు, పారిశ్రామిక టెక్ దిగ్గజాల సమక్షంలో ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక బాధ్యతలు స్వీకరించిన వెంటనే ట్రంప్ ఎనర్జెటిక్ స్పీచ్ ఇచ్చారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫైల్పై ట్రంప్ తొలి సంతకం పెట్టారు. అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభమైందంటూ ట్రంప్ పిలుపునిచ్చారు. ఇక అక్రమ వలసదారుల్ని దేశం నుంచి తరిమేస్తారంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికాలో స్వర్ణయుగం మొదలైందన్న ట్రంప్ కొన్ని గంటల్లోనే అమెరికాను మార్చేస్తానంటున్నారు. అమెరికా మళ్ళీ గొప్ప దేశంగా మారబోతుందంటున్నారు ట్రంప్. అందుకే దేవుడు తనను బతికించాడంటూ ట్రంప్ తన స్పీచ్లో చెప్పుకొచ్చాడు. ఇక ఈరోజు అమెరికన్లకు విమోచన దినోత్సవం. అమెరికా దక్షిణ సరిహద్దుల వద్ద ఎమర్జెన్సీ ప్రకటిస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇకపై అమెరికాలో రెండే జెండర్స్, స్త్రీలు పురుషులు అంటూ ఆయన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తామంటున్నారు ట్రంప్. ఇక పనామా కెనాల్ను కూడా వెనక్కి తీసుకుంటామన్నారు. అమెరికాలో స్వర్ణయుగం మొదలైందన్న డొనాల్డ్ ట్రంప్ ఇకపై అమెరికా ప్రయోజనాలకే తన తొలి ప్రాధాన్యత అన్నారు. ప్రపంచం అలాగే ప్రజలు గర్వించేలా సుఖ సంతోషాలతో విలసిల్లే దేశంగా అమెరికాను తీర్చిదిద్దుతానన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికాను చూసి ఈర్ష్యపడేలా ఎదుగుదామంటూ ట్రంప్ తన అధ్యక్ష ప్రమాణ స్వీకార ప్రసంగంలో ప్రసంగించారు. Please raise your right hand and repeat after me. I, Donald John Trump, do solemnly swear. I, Donald John Trump, do solemnly swear that I will faithfully execute the office of President of the United States the office of President of the United States and will, to the best of my ability, preserve, protect, and defend the Constitution of the United States. So help me God. Congratulations, Mr. President. I will immediately begin the overhaul of our trade system to protect American workers and families. Instead of taxing our citizens to enrich other countries, we will tariff and tax foreign countries to enrich our citizens. For this purpose, we are establishing the External Revenue Service to collect all tariffs, duties, and revenues. It will be massive amounts of money pouring into our treasury, coming from foreign sources. The American dream will soon be back and thriving like never before. To restore competence and effectiveness to our federal government, my administration will establish the brand new Department of Government Efficiency. I will immediately begin the overhaul of our trade system to protect American workers and families. Instead of taxing our citizens to enrich other countries, we will tariff and tax foreign countries to enrich our citizens. రైట్. 1861లో అబ్రహం లింకన్ ప్రమాణ స్వీకారం చేసిన బైబిల్ను, అలాగే తన బైబిల్ను చేతిలో పట్టుకొని డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం కంటే ముందే ఆయన వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అత్యధిక మహారథులతో ఒక్కసారిగా రొటుండా హాల్ కిటకిటలాడింది. ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి పారిశ్రామిక టెక్ దిగ్గజాలతో పాటు అనేక మంది హాజరైన పరిస్థితి కనబడుతోంది, అతిథులు కూడా. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ప్రసంగంలో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా సరిహద్దు అంశాలతో పాటు
అమెరికాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, అమెరికాను తాను ఏ విధంగా తీర్చిదిద్దుతాననే అంశాలపై ట్రంప్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారని చెప్పాలి. మనం చూస్తున్న దృశ్యాలు క్యాపిటల్ హిల్ రొటుండా భవనంలో అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంత అట్టహాసంగా జరిగిందో దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు జో బైడెన్ను కలిసేందుకు ట్రంప్ శ్వేత సౌధానికి వెళ్ళగా ఆయనకు జో బైడెన్ దంపతులు సాదర స్వాగతం పలికారు. పరస్పరం కరచాలనం చేసుకున్నారు. తర్వాత శ్వేత సౌధ నుంచి వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్లోని రొటుండా ఇండోర్లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి జో బైడెన్, ట్రంప్ ఒకే వాహనంలో వెళ్లారు. భారత్ తరపున ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ తరపున హాజరైన జైశంకర్ ట్రంప్కు మోదీ రాసిన లేఖను అందించారు. అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార వేడుకకు భారత్ తరపున ప్రాతినిధ్యం వహించే అరుదైన గౌరవం తనకు దక్కిందంటూ జైశంకర్ చెప్పుకున్నారు. ఇక ఈ వేడుకకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు కూడా హాజరయ్యారు. పలు అమెరికా మాజీ అధ్యక్షులు సతీ సమేతంగా ఈ వేడుకకు విచ్చేశారు. బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్, జార్జి డబ్ల్యూ బుష్, లారా బుష్ దంపతులు విచ్చేశారు. ఇక కమలా హ్యారిస్ ఈ వేడుకలో పాల్గొన్నారు. బరాక్ ఒబామా హాజరైనప్పటికీ మిషెల్ ఒబామా ఈ వేడుకకు రావడం లేదంటూ ముందే ప్రకటించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా సంగీత కార్యక్రమాలు, పరేడ్లు ఆకట్టుకున్నాయి. అమెరికా సుప్రీంకోర్టు చెందిన 9 మంది జడ్జీలు ఈ వేడుకకు హాజరయ్యారు. ట్రంప్ క్యాబినెట్లో చోటు దక్కించుకున్న నేతలతో పాటు వివేక్ రామస్వామి, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్బర్గ్, టిమ్ కుక్, సుందర్ పిచాయ్ లాంటి టెక్ దిగ్గజాలు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. శుభాకాంక్షలు మై డియర్ ఫ్రెండ్, ఇరు దేశాల ప్రయోజనాల కోసం మీతో కలిసి పనిచేసేందుకు చాలా ఉత్సుకతతో ఉన్నాను అంటూ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ చేసిన ట్వీట్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్ ప్రెసిడెంట్ Donald Trump on your historic inauguration as the 47th President of the United States. I look forward to working closely together once again to benefit both of our countries and to shape a better future for the world. Best wishes for you. అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రధాని ఎక్స్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం మీద తిరోగమనంలో ఉన్న అమెరికా తిరోగమనం ఇవాళతో ముగియబోతుందంటూ డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అమెరికన్లకు ఇది విమోచన దినోత్సవం అన్నారు. అమెరికా దక్షిణ సరిహద్దుల వద్ద ఎమర్జెన్సీ ప్రకటిస్తామన్న ట్రంప్ ఇకపై 2 జెండర్స్ అన్నారు, పురుషులు స్త్రీలు ఇవి మాత్రమే అమెరికాలో ఉంటాయన్నారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తామంటూ వివాదాస్పద ప్రకటన చేశారు. అలాగే పనామా కెనాల్ను వెనక్కి తీసుకుంటామన్నారు ట్రంప్. ఇక అమెరికాలో స్వర్ణయుగం మొదలైందన్నారు. ఇకపై అమెరికన్ల ప్రయోజనాలకే తన తొలి ప్రాధాన్యత అంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్పుకున్నారు. ప్రజలు గర్వించేలా సుఖ సంతోషాలతో వెలిసిల్లే దేశంగా అమెరికాను తీర్చిదిద్దామన్నారు. ప్రపంచ దేశాలన్నీ అమెరికాను చూసి ఈర్ష్యపడేలా ఎదుగుతామంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార సందర్భంగా ఆ స్పీచ్ ఇచ్చారు. ఇక బైడెన్ దంపతులతో తేనెటి విందు తర్వాత ట్రంప్ తన సతీమణితో కలిసి అధ్యక్ష ప్రమాణ స్వీకారం కోసం యుఎస్ క్యాపిటల్కు బయలుదేరి వెళ్ళారు. అధ్యక్షుడిగా బైడెన్ ట్రంప్తో చివరి సెల్ఫీ తీసుకున్నారు శ్వేత సౌధంలో. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఇటు ఆంధ్రాలో సంబరాలు చేసుకున్నారు తెలుగువారు. మనం చూసిన దృశ్యాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ట్రంప్ అభిమానులు సంబరాలు ఒకసారి మనం చూద్దాం. రైట్, ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ డీసీ చేరుకున్న డొనాల్డ్ ట్రంప్ సరిగ్గా 10:30కు అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమం. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ మా కొలీగ్ గోపి అందిస్తారు. గోపి, డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఎలాంటి హైలైట్స్ చోటు చేసుకున్నాయి? ఆయన అధ్యక్ష ప్రమాణ స్వీకార ప్రసంగంలో ఎలాంటి మాటలు మాట్లాడారు?
రామ్దాస్ 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారని చెప్పొచ్చు. అయితే ఆ సందర్భంగా నిన్న రాత్రి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జాతిని ఉద్దేశించి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. 4 ఏళ్ల డెమోక్రాట్ల పాలనలో అమెరికా అన్ని రంగాల్లో కూడా తీరని ద్రోహం జరిగిందంటూ కూడా ఆయన ఆపేక్షించారు. అయితే దాని అన్నింటినీ కూడా సమూలంగా సర్దిద్దే విధంగా ప్రజలు ఎన్నికల్లో తనకు అనుకూల తీర్పు ఇచ్చారు, దానికి శిరసా వహిస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. అమెరికా పతనానికి ఈ క్షణమే అడ్డుకట్టపడింది. ఇక ముందు అంతా కూడా స్వర్ణయుగం మొదలైంది. జనవరి 20 అమెరికా పాలిట విముక్తి దినంగా ఆయన ప్రకటించడం జరిగింది. భవిష్యత్ అంతా ఇంకా మనదే. మన దేశం నేటి నుంచి అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తుంది. భూమిపైన అత్యంత శక్తివంతమైన గౌరవప్రదమైన దేశంగా ప్రపంచం అంతటా కూడా మన్నలు పొందుతుంది. అదే విధంగా ఆ రకంగా నేను కూడా పనిచేస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రతి దేశము అబ్బురపడేలా, అసూయ చెందేలా, అభినందించేలా అభివృద్ధి చెందుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. అన్ని విషయాల్లో అమెరికా ఫస్ట్ అన్నదే మన నినాదం, అదే మన మూల మంత్రం అంటూ కూడా ట్రంప్ ప్రకటించడం జరిగింది. మీ నమ్మకాన్ని, మీ సంపదను, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను తిరిగి మీకు తీసుకువస్తా అంటూ కూడా ఆయన ప్రజలకు వాగ్దానం చేశారు. అరగంట పాటు సాగిన ఈ ప్రసంగంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. మంటలు రేపే నిర్ణయాలను ప్రకటించారు. మెక్సికో సరిహద్దుల్లో తక్షణమే జాతీయ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అమెరికాలోకి వలసల పైన ఉక్కుపాదం మోపుతాము, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తున్నాము అంటూ కూడా చెప్పడం జరిగింది. పనామా కాల్వను అమెరికా స్వాధీనం చేసుకుంటుందంటూ కూడా ప్రకటించారు. పనామా కాల్వ పైన చైనా పెత్తనం ఇంక పైన చెల్లదంటూ కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అమెరికా నౌకల పైన భారీ సుంకాలు విధిస్తున్నారంటూ కూడా ఆయన ఆపేక్షించారు. వర్తక వ్యవస్థను సమూలంగా మారుస్తాను, అమెరికన్ల సంపన్నులుగా మార్చడమే లక్ష్యంగా దేశంలో అనేక మార్పులు తీసుకొస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇంకా ఇతర దేశాల పైన కూడా యాక్సెస్ ను, టారిఫ్లను కూడా పెంచుతున్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. డ్రగ్స్ కు సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. 1978 నాటి విదేశీ శత్రువుల చట్టాన్ని తిరిగి తీసుకొచ్చి వాటిని అన్నింటినీ కూడా సమూలంగా మారుస్తామంటూ చెప్పడం జరిగింది. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతుందంటూ కూడా ప్రకటించారు. లూథర్ కింగ్ కలలను నిజం చేస్తా అంటూ కూడా ఆయన ఈ ప్రసంగ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఆర్థిక, విద్య, ఆరోగ్య వ్యవస్థలన్నింటినీ బైడెన్ యంత్రాంగం కుప్పకూల్చింది. లాస్ ఏంజిల్ మంటల వంటి మామూలు సమస్యలను కూడా పరిష్కరించలేకపోయింది. భయంకరమైన నేరగాళ్లకు, డ్రగ్స్ బానిసలకు దేశాన్ని అర్పించేశారంటూ కూడా ఆయన మాట్లాడారు. న్యాయ వ్యవస్థ విషపూరితంగా, హింసాత్మకంగా మారింది, వాటిని ఆయుధంలా వాడుకుంది అంటూ కూడా న్యాయ వ్యవస్థకు సంబంధించి కూడా మాట్లాడారు. న్యాయ వ్యవస్థకు సంఖ్యల నుంచి విముక్తి కల్పిస్తా అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరొక వైపు ధరలకు, ద్రవ్యోల్బణానికి కూడా కళ్లెం వేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. దేశీయ చమురు ఉత్పత్తిని పెంచుతానంటూ కూడా చెప్పారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని కూడా ఆయన రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. 250 ఏళ్ల అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు ఎదుర్కొనన్ని పరీక్షలను 8 ఏళ్లుగా తాను ఎదుర్కొంటూ వచ్చాను. బహుశా అమెరికా తిరిగి గొప్ప దేశంగా తీర్చిదిద్దేందుకే దేవుడు నన్ను అత్యాయత్నం నుంచి కాపాడాడేమో అంటూ కూడా ఆయన కొంత భావోద్వేగానికి గురయ్యారు. రిపబ్లిక్ నేతలంతా పెద్దపెట్టిన దీనికి హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. మొత్తానికైతే ఈ యొక్క 30 నిమిషాల ప్రసంగంలో దాదాపు ఆయన జాతిని ఉద్దేశించే కాకుండా ఆయన వ్యక్తిగతంగా కూడా అనేక అంశాలను కూడా దేశ ప్రజలతోటి పంచుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో అమెరికా ప్రయోజనాలు తప్ప నాకు ఇంకొక ఆలోచన ఉండదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అనేక రంగాలను కూడా ఇంకా ఆయన మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిని కూడా సమూలంగా మారుస్తాను. ప్రపంచ దేశాల్లో తిరిగి అమెరికా వైపు చూడాలంటేనే ఆలోచించే విధంగా దేశ ప్రయోజనాలను కాపాడుతానంటూ కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అతిరథ మహారాజులు ప్రపంచ దేశంలోని నలుమూలల నుండి కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు. అనేక మంది సిఇఓలు, దిగ్గజాలు, కంపెనీలకు సంబంధించిన వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు వీళ్ళంతా కూడా ఈ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అయితే హాజరయ్యారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో అమెరికా 47వ అధ్యక్షుడిగా
తన మద్దతుదారుల సమక్షంలో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కీలక ఫైల్స్పై సంతకాలు చేశారు. ముఖ్యంగా బైడెన్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టగానే క్రిప్టో కరెన్సీ వేగంగా పుంజుకుంది. క్రిప్టో కరెన్సీకి భారీగా డిమాండ్ ఏర్పడ్డట్టుగా తెలుస్తుంది. మరోవైపు రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వార్షిక జీతం 3,46,00,000కు పైగా అందుకోనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే ఇటు కుటుంబ సభ్యులు అలాగే అతిరథ మహారథుల మధ్య అట్టహాసంగా కొనసాగింది. మరోవైపు ఇటు జో బైడెన్ తన పదవి విరమణ చేస్తూ ఓవెల్ ఆఫీస్లో ఓ లేఖ కూడా వదిలి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అది ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది. గతంలో డొనాల్డ్ ట్రంప్ ఓటమి తర్వాత ఆయన ఓటమిని అంగీకరించని పరిస్థితుల్లో కూడా ఆయన కూడా ఓ లేఖ ఓవల్ ఆఫీస్ రెజల్యూట్ డెస్క్పై వదిలి వెళ్ళారు. ఇది ఒక సాంప్రదాయంగా చెప్తున్నారు, ట్రెడిషన్గా చెప్తున్నారు. ఇప్పుడు బైడెన్ కూడా ఆయన ఒక లేఖని అక్కడ వదిలేసి వెళ్తారు. డొనాల్డ్ ట్రంప్కు ఆ లేఖ ఇవ్వబోతారు. సో ఆ రకంగా అమెరికాలో కొన్ని సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు, ప్రపంచ దేశాలపై దీని ప్రభావం ఏ రకంగా ఉంటుంది, అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాని డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఏ రకమైనటువంటి రీతిలో పాలించబోతున్నారు, ప్రపంచ దేశాలకు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఏ రకంగా పరిణమిస్తాయనేది మాత్రం